వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్కారం అమ్మా. అసలు ప్రభుత్వ రంగంలో అయినా ప్రైవేట్ రంగంలో అయినా అసలు ఎన్ని కళాశాలలు ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, వాటికి సంబంధించిన సీట్లు ఎన్ని ఉన్నాయి, అసలు ఓవరాల్గా చూసుకుంటే ఈ కథాకమ్మం విషయం ఏంటి, మీరు ఏం చెప్తారు దీని గురించి? వాళ్ళు అడిగే తల్లి, ప్రభుత్వ కళాశాలల్లో నువ్వు అడిగిన పాయింట్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ప్రభుత్వ కాలేజీలో 5,500 సీట్లు ఉన్నాయి. ఎన్ని? 5,500 సీట్లు. 5,500 సీట్లు మాత్రమే ఉన్నాయి ప్రభుత్వ కళాశాలలో. కానీ ప్రైవేటు కళాశాలలకు వచ్చేసరికి 1,65,579 సీట్లు ఉన్నాయి. ఓవరాల్గా అఖిల భారతీయ సాంకేతిక విద్యా మండలి అన్ని కోర్సులు ఆమోదించిన సీట్ల సంఖ్య 1,81,732. 1,81,732. వాటిల్లో మొట్టమొదట విద్యార్థులు చూసుకునేటటువంటి కోర్స్ ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, షార్ట్కట్లో సిఎస్ఈ అంటారు. తర్వాత ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, తర్వాత ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, తర్వాత ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, దాని తర్వాత ఇతర కోర్సులు ఉంటాయి. నా బోటి తింగరోళ్ళు చదువుకునే కోర్సులు ఉంటాయి, కొన్ని ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇక్కడ మనకి ఈ 1,81,732 సీట్లు అంటే ఒక్క సంవత్సరానికి ఎంతమంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు అనే దానికి ప్రామాణికం ఇది. అంటే 1,81,732 ఉద్యోగాలు క్రియేట్ అవ్వాలి. ఇవాళ ఇతర దేశాలకు పోతారా, లేకపోతే స్వదేశంలో చేసుకుంటారా, తర్వాత స్వరాష్ట్రంలో చేసుకుంటారా అన్నది వీళ్ళు చదువుకున్నటువంటి పిల్లలు వివిధ రంగాలలో వాళ్ళు సెటిల్ అయిపోతుంటారు. నేను చెప్పింది ఇంజనీరింగ్ సంబంధించి. ఓకే. తర్వాత దీంట్లో ఎలా ఉంటుందంటమ్మా, 5,500 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకేమో ప్రభుత్వ కళాశాలలో సీట్లు వస్తాయి. దాంట్లో మళ్ళీ రిజర్వేషన్ వల్ల అంటే ఓసీ కేటగిరీ వచ్చే వాళ్ళకి 2,500 లోపు వస్తే ప్రభుత్వ కళాశాలల్లో సీట్ వస్తుంది. ఓకే. ఓసీలకు సంబంధించి మళ్ళీ 50% రిజర్వేషన్ ఉందగా, మళ్ళీ మహిళల రిజర్వేషన్ ఉందగా. అందువల్ల ఏంటంటే 2,500 లోపు వచ్చిన వాళ్ళకేమో ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు వస్తే ఆ పైన ఏమవుతుందంటే 5,500 ర్యాంక్ వరకు అయిపోయింది. ఇందాక విద్యని వ్యాపారాత్మకం అయిపోయింది. ఈ 1,65,579 మంది ప్రైవేట్ కళాశాలలో పోయి జాయిన్ అయ్యారు. అందరూ కంప్యూటర్ సైన్స్ మీద దాని మీద పడతారు అందరూ. ఇంకా ఏమి కోర్సులు లేనట్టు, ఇంకేమి ఉపాధి లేనట్టు. వాస్తవానికమ్మా కెమికల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్న పిల్లడు ఊరు ఖాళీ ఉండడు. కోర్సు అయిపోగానే ఉద్యోగం వస్తుంది, ఎంతో కొంత ఉద్యోగం వస్తుంది. ఈ ఐటీ వాళ్ళు ఊళ్ళు కొట్టుకొని తిరగాల. అందువల్ల ఏంటంటే ఒకే కోర్సు మీద అందరూ అంటే గొర్రెలన్నీ ఒక బాయిలో దూకినని అందరూ పోయి దాంట్లో తోకకూడదు. డిఫరెంట్ కోర్సులు సెలెక్ట్ చేసుకుంటే లైఫ్ హ్యాపీగా లీడ్ చేయొచ్చు. అయితే కొన్ని డీమెడ్ యూనివర్సిటీలు ఉంటాయమ్మా, అమృత, గీతం, కేఎల్యు, విజ్ఞానం. ఈ డీమెడ్ యూనివర్సిటీల్లో 9,180 సీట్లు ఉన్నాయి. అవన్నీ వాళ్ళ ఇష్టారాజ్యం, ప్రభుత్వం సంబంధం ఉండదు. వాళ్ళు ఎగ్జామ్ పెట్టుకుంటారు, వాళ్ళు ఫీజులు కట్టించుకుంటారు. వాళ్ళ డీమెడ్ యూనివర్సిటీలో వాళ్ళ ఇష్టారాజ్యం. డీమెడ్ యూనివర్సిటీ అని ఒక బిల్లు తెచ్చారమ్మా భారత పార్లమెంట్లోనూ. ఇవన్నీ కూడా రాజకీయ నాయకులే. డీమెడ్ యూనివర్సిటీలు అన్నీ కూడా రాజకీయ నాయకులే. లక్షల డబ్బులు తీసేసుకుంటారు. వాళ్ళు ప్రైవేట్ కంపెనీలతో మెలాకత్తే అక్కడి నుంచి ఉద్యోగాలు కూడా ఇప్పించుకుంటారు. డీమెడ్ యూనివర్సిటీలోకి ఎందుకు పోతుంటే అక్కడ చదువుకుంటే నాకు జాబ్ గ్యారంటీ. నేను డబ్బులు 5 లక్షల చొప్పున కట్టినా 4 సంవత్సరాలు 4-5 20 లక్షలు 25 లక్షలు వాళ్ళకి తగలెట్టినా నాకైతే ఉద్యోగం ఇప్పిస్తారు వీళ్ళని. డీమెడ్ యూనివర్సిటీలు మొత్తం వాళ్ళ ఇష్టారాజ్యం. భారత పార్లమెంటు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు దున్నుకోమని చెప్పింది. అంతే విద్య వ్యాపారాత్మకం చేసింది. తర్వాత 1,440 సీట్లు మళ్ళీ కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వాటిల్లో ఉంటాయి. కొన్ని 1,440 రాజీవ్ గాంధీ యూనివర్సిటీల పేరు మీద కొన్ని ఉంటాయి. అయితే ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇక్కడ 2 కోటాలు ఉంటాయమ్మా. టోటల్ కన్వీనర్ కోటా అంటే ప్రభుత్వ కోటా కింద 5,500 చెప్పాను కదా నేను ప్రభుత్వ సీట్లు.
అదేవిధంగా ప్రైవేటు కాలేజీల్లో ఏం జరగద్దంటే కన్వీనర్ కోట అంటే ప్రభుత్వం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తుంది. ఎంసెట్లో ర్యాంక్ ఆధారంగా ప్రభుత్వమే రిక్రూట్మెంట్ చేస్తుంది. 70% సీట్లని ప్రభుత్వం భర్తీ చేస్తుంది. రిమైనింగ్ 30% సీట్లు వాడికి ఇష్టం వచ్చినోడికి ఇచ్చుకోవచ్చు డబ్బులు తీసుకొని. అర్థమైందా? ఇది తప్పమ్మా. వాడి చదువు రానివాడికి ర్యాంక్ రానివాడికి కూడా ఇంక డబ్బులు ఇచ్చేస్తే సీట్ ఇచ్చేస్తారంట. వాడు ఇంజనీర్ అయిపోయి డబ్బులు తీసుకొని సీట్ ఇచ్చి డబ్బులు తీసుకొని సర్టిఫికేట్లు కొనుక్కోడినోడు చదువు కొనుక్కునేవాడికి వాడు కట్టిన బ్రిడ్జీలు ఎట్ట అవుతాయి? బీహార్లో కూలిపోయినాయి చూడు. కడుతుంటే కూలిపోతుండే అటువంటి వాళ్ళు అనమాట 30%. వాడు ఏం చేస్తాడంటే 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు సీట్లు అమ్మేసుకుంటాడు. అంటే అవినీతిని ప్రోత్సహించడం జరగద్దు. అందుకే విద్యని వ్యాపారాత్మకం చేయటం ప్రభుత్వం చేసిన గొప్ప నేరమని మాత్రం నేను చెప్పగలను. అందువల్ల విద్యని ప్రైవేటీకరణ చేయటానికి నేను వ్యతిరేకం. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మధు సార్ వ్యతిరేకం విద్య ప్రైవేటీకరణకి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు జిల్లాల పరంగా మనం తీసుకుంటే అనంతపురం జిల్లాలో 12 కాలేజీలు ఉన్నాయి, 6180 సీట్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 24 కాలేజీలు ఉన్నాయి, 19,980 సీట్లు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. అంటే అక్కడ ఎడ్యుకేషన్ బాగుందన్నమాట. ఇక్కడ దీన్ని బట్టి అర్థం అవుద్ది మీకు అక్కడ ఎడ్యుకేటెడ్ ఎక్స్ ఉన్నారు. కర్నూలు జిల్లాలో 12 కాలేజీలు మాత్రమే ఉన్నాయి, 8,850 సీట్లు ఉన్నాయి. అంటే వెనకబడినతనానికి ఇది గుర్తుపెట్టుకోండి మీరు. అంటే ఇక్కడ మీ చిత్తూరు జిల్లాలో 24 ఉన్నాయి, సేమ్ అంతే ఉంటుంది. కర్నూలు జిల్లాలో 12 కాలేజీలు మాత్రమే ఉన్నాయి. అక్కడేమో 19,980 సీట్లు ఉన్నాయి, అంటే దాదాపు 20,000 సీట్లు. కర్నూలు జిల్లాలోకి వచ్చేళ్ళకి 8,850 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే కర్నూలు జిల్లాలో ప్రజాప్రతినిధులకి అక్కడున్న బడుగు బలహీన వర్గాలకు చదివించాలనే ఆకాంక్ష కోరిక లేదు. కడప జిల్లాకు వచ్చేసరికి 22 కాలేజీలు ఉన్నాయి, అక్కడ కూడా 9,630 సీట్లు ఉన్నాయి. తర్వాత నెల్లూరు జిల్లాకు వచ్చేళ్ళకి 14 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 11,574 సీట్లు అక్కడ ఉన్నాయి. తర్వాత ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి 15 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 9,330 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 37 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, దాంట్లో 26,760 సీట్లు ఉన్నాయి. హైయెస్ట్ రికార్డ్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. గుంటూరు జిల్లా చదువులో మనకు అద్భుతంగా ఉంది. దాని పక్కన కృష్ణా జిల్లా ఉంది. కృష్ణా జిల్లాలో 31 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 20,595 సీట్లు ఉన్నాయి. అందుకని విజయవాడని విద్యల నగరి అంటారు, గుంటూరుని విజయవాడని చదువుల నగరాలుగా గుర్తింపు పొందినాయి అనమాట. ఇప్పుడు చూడండి ఎన్ని సీట్లు ఉండవు. తర్వాత మీది కృష్ణా జిల్లానే కదా, అందువల్ల కృష్ణా జిల్లా నాకు నచ్చిన జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా అంటే 16 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, 13,410 సీట్లు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా చాలా పెద్ద జిల్లా మన రాష్ట్రంలో, 26 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, 17,890 సీట్లు ఉన్నాయి. అంటే చిత్తూరు జిల్లా కాడికి తక్కువ ఉన్నాయి దీంట్లో సీట్లు. అంటే పెద్ద జిల్లా అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పుట్టిన జిల్లాలో ఎక్కువ ఉన్నాయి. తర్వాత విశాఖపట్నం 23 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి, 18,090 సీట్లు ఉన్నాయి. తర్వాత విజయనగరం మన విద్యల మంత్రి, చదువు రాని మంత్రి, విద్యాశాఖ మంత్రిలో 9 కాలేజీలు ఉన్నాయి. ఆ పనికి మనలోడు మంత్రి అయినాకన్నా పెట్టుకోవాలిగా. 5,400 అంటే చదువు వస్తే మనకు ఓట్లు లేరని. అందువల్ల విజయనగరం వెనకబడటానికి కారణం ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఎక్కువ లేకపోతే. ఈ జిల్లాల వారీగా చూసినవన్నీ ప్రభుత్వం ప్రైవేట్ రెండు కలిపండి. ప్రభుత్వం ప్రైవేట్ రెండు కలిపి చెప్తున్నాను తల్లి. శ్రీకాకుళం 3,360 సీట్లు ఉన్నాయి. అంటే మీరు చూడండి, విజయనగరము శ్రీకాకుళము ఈ 2 జిల్లాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు లేకపోవడానికి కారణం ఎవడు? శ్రీకాకుళం జిల్లాలో ఏమో ధర్మాన ప్రసాదరావు పుడింగ్ ఉండదు కదా, వాళ్ళ కుటుంబం. విజయనగరం సారా వ్యాపారం చేసుకున్నాడు బొత్సాగాడు. ఒరే బొత్స, నువ్వు మంత్రిగా ఎన్నిసార్లు చేసినవురా? ఒరే ధర్మాన, నువ్వు ఎన్నిసార్లు చేసినవురా? చూడరా దుర్మార్గుడా, అన్ని జిల్లాల్లో ఎన్నుండే సీట్లు, నీ 2 జిల్లాల్లో ఎన్నుండే. అంటే ప్రజల్ని పేదరికంలో పెట్టడానికి ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టేసి చదువులు చెప్తుంటే అక్కడ కూడా డెవలప్ అవుతారు కదా. అందువల్ల టోటల్గా 245 ఇంజనీరింగ్ కళాశాలలు. దాంట్లో సీట్ల సంఖ్య చెప్పాను కదా తల్లి, 171,079 సీట్లు ప్రైవేట్ కానీ ప్రభుత్వం కానీ. నేను ఇంకో ఫిగర్ కూడా చెప్పాను మీకు. సార్ ఈ ఎట్ట పెరిగినాయి సార్ అంటారు. డీమెడ్ యూనివర్సిటీల్లో ఉన్నాయి కదా, ఆ సీట్లు ఈ రాజీవ్ గాంధీ విజ్ఞాన
స్కూల్ సెంట్రల్ కేంద్రీయ ఇంజనీరింగ్ కాలేజీలు కలుపుకొని 181,732 ఉంది. మళ్ళీ ఆర్టిఫిషియల్ సైన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ లో కలిపి అదనంగా ఇంకో 120 సీట్లు ఉన్నాయి. వీళ్ళందరికి ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలి? ప్రభుత్వాలు మంచి పరిశ్రమలు లేవాలి, అప్పుడు వస్తాయి ఉద్యోగాలు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి స్కిల్ కూడా లేదు, అందుకని స్కిల్ డెవలప్మెంట్లో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత స్కిల్ నేర్చుకుంటారు. మగవాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడు లైబ్రరీకి పోరు, కాలేజీలో చదువుకునేటప్పుడే అమ్మాయిలు చుట్టూ తిరుగుతుంటారు, బయటకు వచ్చి మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్. అందువల్ల ఒరే నాయన పిల్లలు చదువుకోండి, పుస్తకాలను ప్రేమించండి, అమ్మాయిలను ప్రేమించబడండి. అమ్మాయిలకు కూడా చెప్తున్నా, అదొక రకమైన స్కిల్ అవ్వచ్చుగా. అది స్కిల్ కాదు, కిల్లు. చాటింగ్ అంతా చీటింగ్ రా నాయన. కాబట్టి చాటింగ్లు జోలికి పోకుండా పుస్తకాలు తీసి చదవండి. ఒక అబ్దుల్ కలాం లాగా గొప్ప ఇంజనీర్లు కాదండి, దేశ భవిష్యత్తుని కాపాడండి. అందరూ ఉన్నతమైన చదువులు చదువుకొని తల్లిదండ్రులకు భారం కాకుండా, భూమికి భారం కాకుండా, రాష్ట్రానికి భారం కాకుండా బాధ్యతగా ప్రవర్తించి బాగా చదువుకొని గొప్ప ఇంజనీర్లై భారతదేశంలో తెలుగు వాళ్ళు మించిన ఇంజనీర్లు లేరురా. మోక్షగుండ విశ్వేశ్వరయ్య చూడండి రా, మహానుభావుడు. కేఎల్ రావులు చూడండి రా, అట్ట గొప్ప గొప్ప ఇంజనీర్లు కండి, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యులు కండి. బాగా చదువుకోండి. ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఉన్నత విద్యార్థికులై విదేశాలకు వెళ్ళిపోండి. అప్పుడు దోసుకోపోయారా మన సంపద అంతా. పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఆంగ్లేయులు, ఇప్పుడు ప్రపంచ దొంగల, యూరోప్ దొంగలందరూ మన దేశం మీద పడి మన దేశ సంపదను లూటీ చేశారు. కాబట్టి మనం కూడా చీమల దండులాగా ఇతర దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళ సంపద అంతా దోచుకొని వచ్చి భారతదేశంలో ఫ్యాక్టరీలు నిర్మించాలా, భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడాలా, విదేశీ మారక ద్రవ్యం ఇరువిరిగా తెచ్చి భారతదేశంలోనే ప్రపంచంలో అత్యున్నతమైన దేశంగా తీర్చిదిద్దడానికి మన యువరక్తం ఉంది. మన వివేకానంద స్వామి చెప్పిండు కదమ్మా, యువకులే ఈ దేశానికి. సుభాష్ చంద్రబోస్ గారు కానీ వివేకానంద గాని చెప్పింది, యువత ఆదర్శవంతంగా ఉండి ప్రపంచాన్ని దోచుకోబోయిన సంపదనంతా మళ్ళీ తిరిగి ఈ దేశానికి తేగలిగినప్పుడే ఈ దేశం ప్రపంచ దేశాలన్నిటిగా నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాల్సింది ఇంజనీర్లనని వక్కాణిస్తున్నాను. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, తమసో మా జ్యోతిర్గమయ, సత్యమేవ జయతే. జై హింద్.